నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ తన తల్లి సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 సెప్టెంబర్లో పాలకొల్లుకి చెందిన పాస్టర్ బేర్నేస్తో తన వివాహం నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని ఆమె తెలిపారు. నిశ్చితార్థానికి వచ్చి తన మెడలో తాలిబొట్టు వేసి పెళ్లి జరిగిందని చెప్పానన్నారు. తన తల్లి దీనికి అభ్యంతరం చెప్పగా వారు అన్ని తామే చూసుకుంటామని సర్ది చెప్పారని వివరించారు. లోపే బేర్నేష్ భార్య తనకు 2 పిల్లలు ఉన్నారని, భర్త నుంచి విడాకులు తీసుకున్న ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిత్య పెళ్లి కూతురు 12 వివాహాలు చేసుకుందంటూ దుష్ప్రచారం చేశారని, మిగతా 11 మందిని ఆధారాలతో చూపించుకుంటే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి. ప్రూఫ్స్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది. అంత దూరమైన వెళ్తానండి. ఇప్పటివరకు ఇంత అలా వచ్చాను, నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది. నేనైతే అసలు గివ్ అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. సో న్యాయం కోరుకుంటున్నానండి. రైల్వే ఛార్జీలను పెంచవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి DMK అధ్యక్షుడు MK స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. జులై నుంచి ప్యాసింజర్ ఛార్జీలు పెరగనుండడంతో సాధారణ కోచ్ల సంఖ్య తగ్గడం వల్ల ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. చెన్నై నుంచి రైల్లో కాట్పాడాకు ప్రయాణించిన అనంతరం స్టాలిన్ ఈ మేరకు పేర్కొన్నారు. ఎయిర్ కండిషనర్ కోచ్లను పెంచడానికి సాధారణ రైలు కోచ్లను తగ్గించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే ధరల పెరుగుదల, వంట గ్యాస్ ధర పెరుగుదలతో పోరాడుతున్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. రైలు ఛార్జీలను పెంచడం ద్వారా వాటి ఆందోళన మరింత పెంచకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష అన్నా DMK అధినేత పళనిస్వామి విమర్శలు గుప్పించారు. DMK పాలనలో తమిళనాడులో ఆస్తి పన్ను, విద్యుత్ సుంకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర అంశాలను ప్రస్తావించారు. సీఎం స్టాలిన్ తమిళనాడు ప్రజలు ఆనందంగా ఉండాలని ఆలోచించట్లేదా అని ఎద్దేవా చేశారు. రెంటపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డే బాధ్యత అని ఆమె ఆరోపించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సింగయ్య మృతికి జగన్ బాధ్యత లేదని షర్మిల ప్రశ్నించారు. పోలీసులు కేవలం 3 కార్లు మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేల మందితో కలిసి జగన్ ఎలా పర్యటన నిర్వహించారు అని ఆమె నిలదీశారు. ప్రమాదంలో కారు కింద పడిన వ్యక్తికి ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ తన పర్యటనను కొనసాగించడం దారుణమని షర్మిల అన్నారు. జగన్ గతంలో కూడా అనేక తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదయ్యాయని ఆమె గుర్తు చేశారు. నమ్మకం కలిగించుకోవడానికి, లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం. మాకైతే ఎన్ని ఆంక్షలు పెట్టాలనుకున్నారన్నా, మేము విశాఖపట్నం స్టీల్ కోసము నిరాహార దీక్ష కూర్చుంటే మమ్మల్ని లిఫ్ట్ చేశారు. మేము మోడీ వస్తున్నారు అని రాజధాని కోసం శంకుస్థాపన చేశారు, మళ్ళీ చేస్తున్నారు. మరి 10 ఏళ్ళని గడతలు కాశారా మోడీ గారు అని మేము అడుగుదామని ప్రయత్నిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేశారు. అంటే అవన్నీ ఆంక్షలన్నీ మాకేనా, చిన్నోళ్ళకేనా? డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇట్లయినా తొక్కేస్తారా? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఎంత డబ్బు ఇచ్చైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎవరినైనా కొనేసుకోగలరా? ఏం సంకేతం పంపిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలి. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా, లేక
5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబు గారు మాకైతే అర్థం కావటం లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలకి ఇస్తానంటున్నారు. పుష్కర్ ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఉదయం కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామనాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం డొక్కా సీతమ్మ అని, ఆదికవి నన్నయ్యలకు జన్మ ఇచ్చిన నేల గోదావరి అని పేర్కొన్నారు. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టు చేపడుతున్నామని అన్నారు. Calicut Lake, Maipadu, Iskapalli Circuit near Neror and Buddhist Trail through Shalondam, Bovi Kannada and Amravati. These projects completed between 2015 and 17, laid by a foundation for structured and immersive circuit tourism in the state. Building on this momentum, Swadesh Darshan 2.0 has taken a more experimental turn. The Bora Cave, Araku, Lambasinghi experience is now in implementation, and Surya Lanka Bridge in Babatala is next in line.
offering tourists rich coastal adventures. To further promote spiritual and heritage tourism, the Prasad schemes has revitalized the key destinations. We have developed Amaravati in Guntur district and Sri Salam temple, both completed with upgraded amenities and pilgrim services. Work is ongoing at the Simanchalam temple in Vishakhapatnam, while tenders have been floated for the development of Annavaram temple town. Among the most ambitious tourism undertaking is the Akhanda Godavari project in Rajamundry, sanctioned under the Special Assistance States for Capital Investment Scheme. With an allocation of almost 95 crore rupees, this initiative aims to create a comprehensive, immersive riverfront experience anchored around Havlak Bridge and Pushkar Ghat. The historic 125 years old Havlak Railway Bridge is being reimagined as a multi-sensory tourist destination. Visitors will walk across the Godavari on a 1.2 kilometer stretch of the bridge adorned with theme spans, interactive installations, cafes, souvenir shops, and an interpretation center narrating the story of Rajamundry, its rich cultural tapestry. Dear friends, as mentioned by Honorable Pawan Kalyan Garu, I come from the state of Rajasthan, the state which is famous for its history, culture, legacy, and tourism. And I, with my experience in tourism industry for about more than 3 decades, I can tell you with my commitment that having completed this project, this is going to be an icon in our country, and people from all across the country will visit Rajamundry to witness and have experience of this Godavari riverfront tourism and Havlak beach. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాల్పురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి
పి ప్రశాంతి గారు, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున శాఖ అమాత్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నేల నుంచి వచ్చారంటే, ద ల్యాండ్ ఆఫ్ వాలర్, ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం, ద ల్యాండ్ ఆఫ్ వీరత, అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు. రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్, ఒక దుర్గాదాస్ రాథోడ్, వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. అందుకే ఆ పౌరుషం ఉన్న నేల, ఆంధ్రుల పౌరుషం ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ. Apart from that, Rajahmundry has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనారవిందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage cityగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I will request our MP Garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us and రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని, సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. కూటమి నాయకులు కేడర్లోని ఒక బలమైన నమ్మకం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క కళ. దశాబ్దాలుగా ఈ కళని ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు కళలు కన్నారు. కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం, అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో
గౌరవ దుర్గేష్ గారు కానీ ఎంపీ గారు కానీ ఎనలేని కృషి చేశారు. ఇది రాజమండ్రి ప్రజల యొక్క కళ. ఒక పక్కన రివర్ ఫ్రంట్ చేస్తా ఉన్నాం 22 కోట్లతోటి, మరో పక్కన అఖండ గోదావరి. మన కేంద్ర మంత్రి షెకావత్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియచేయాలి. తప్పకుండా నిర్మాణాత్మకమైన అభివృద్ధితోటి కూటమి ముందుకు వెళ్తాది అని కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు. ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం. కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు, అదేవిధంగా రిలీజియస్గా కావచ్చు రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారో దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కేంద్ర మంత్రివర్యులు షెకావత్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తూర్పు పర్యాటకానికి సింహద్వారంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం యొక్క చారిత్రాత్మక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు తీసుకురావడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019-24 5 సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజంని మరి మిక్స్ చేస్తూ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ టూరిజంను అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత సర్వదర్శనాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:34 గంటల వరకు ఉచిత సర్వదర్శనాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్ టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకున్న విధానం ప్రవేశపెడతామని తెలిపారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నెంబర్,
QR కోడ్ ఉంటాయని చెప్పారు. అవకాశాన్ని బట్టి రోజుకి 1000 నుంచి 1200 మందికి ఉచిత సర్వదర్శనం కల్పిస్తామని భావిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ దర్శనం ఉండదని చెప్పారు. మాజీ సీఎం జగన్తో సహా పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్తో పాటు ఆయన కార్ డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వరరావు, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. సాగు భూమిని వైసీపీ నేతలు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బెల్లుగుప్పకు చెందిన యేసు నాయక్ CRPF లో విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి లక్ష్మీ నాయక్ 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారంటూ యేసు నాయక్ వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తన తల్లి నాగుబాయి పేరు మీద పట్టా ఇవ్వాలని ఆదేశించారన్నారు. గ్రామ సభలో వైసీపీ సర్పంచ్ సంతకం చేయకుండా లంచం అడగడంతో మనస్తాపానికి గురై తన తండ్రి మృతి చెందడాన్ని తెలిపారు. కూటమి ప్రభుత్వం తన భూ సమస్యను పరిష్కరించాలంటూ కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నమస్తే సార్, నా పేరు యేసు నాయక్. నేను CRPFలో మణిపూర్లో పనిచేస్తున్నాను సార్. సార్, నాది బెలుగుప్ప తాండా, బెలుగుప్ప మండలం, అనంతపూర్ డిస్టిక్ సార్. మా నాన్న పేరు ఎన్ లక్ష్మణనాయక్, మా అమ్మ పేరు ఎన్ నాగుబాయి. మా నాన్న దాదాపుగా 40 సంవత్సరాలుగా సర్వే నంబర్ 555 భూమిని సాగు చేస్తాను సార్. ఆ భూమి మొన్న 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు పార్టీ ద్వారా మా భూమి లాక్కోవడం జరిగింది. అంటే మేము, మా డాడీ 40 ఏళ్ళుగా టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి మీ టీడీపీ ప్రభుత్వం పోయింది, మీరు భూమి చేయడానికి వీలేదని చెప్పి లాక్కోవడం జరిగింది. ఆ భూమి మాకి కలెక్టర్ ఆఫీస్ ద్వారా మళ్ళీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి వాళ్ళు, ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు గ్రామ సభ కలెక్టర్ ఆఫీస్లో ఎన్ నాగుబాయికి భూమి ఇవ్వాలి, పట్టా ఇవ్వాలని చెప్పి వచ్చింది. కానీ మా ఊరు ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ గారు సంతకం చేయమంటే చేయట్లేదు. ఊరు గ్రామ సభ అంతా చేసినప్పుడు గ్రామ సభ వాళ్ళు మొత్తం ఒప్పుకొని అంత సంతకాలు, ప్రతి ఒక్కరు సంతకాలు చేశారు. కానీ మా గ్రామ సర్పంచ్ గారు సంతకం చేయట్లేదు. అందుకు మా భూమి రావటం లేదు. 2019లో తీసేసిన మా భూమిని 4 ఏళ్ళుగా పోరాడాడు మా నాన్న. ఆ భూమి రాకపోయిందానికి ఆ బాధతో మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మా నాన్న టీడీపీకి చేసిన సేవలు గుర్తించి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుచున్నాను. మేము ఇక్కడ మణిపూర్లో డ్యూటీ చేసుకుంటూ అక్కడ ఇంటి సమస్యలతో చాలా సతమతం అవుతున్నాం. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా, గ్రామ సభ పెట్టడానికి ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా మా సర్పంచ్ గారు సంతకం పెట్టకపోగా మళ్ళీ డబ్బులు ఇస్తే చేస్తామని దబాయిస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను జీవో నెంబర్ 36 ప్రకారం తక్షణమే పెంచాలని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముత్యాలరావు, ఇంజనీరింగ్ విభాగం కమిటీ జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. జూలై 4వ తేదీన విజయవాడలో మున్సిపల్ కార్మికుల సభ జరుగుతుందని, ఆ సభలో నిరవధిక సమ్మెకు వెళ్లి తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ముందు ధర్నా చేయటం జరుగుతుంది. దీనికి కేవలం కారణం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. అదే ప్రయత్నం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తోంది. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్లు అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాలు వచ్చాయని చెప్పి వాళ్ళకి రూపాయి ఇవ్వకుండా వాళ్ళని రిటైర్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు 75,000 రూపాయలు. అట్లానే అధికారులు చెప్పిన విధంగా సంవత్సరం దాటితే 2,000 ఇస్తా అన్నారు, ఇవ్వమంటున్నాం.
కొంతమంది 60 సంవత్సరాలు అని చెప్పి రిటైర్మెంట్ చేసామన్నా వాళ్ళకి 60 సంవత్సరాలు రాకుండా రిటైర్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. అలానే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని తదితర సమస్యల మీద మేము చేయబోతున్నాం. ఈ నెల 4వ తారీఖు విజయవాడలో మా రాష్ట్ర నాయకుల మీటింగ్ జరుగుతుంది. మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము 4వ తారీఖు సమ్మెలోకి వెళ్తాము. ఈ సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు కానీ అధికారులకు కానీ మున్సిపల్ ఆఫీసులకు కానీ ఏదన్నా ఇబ్బందులు జరిగితే దానికి పూర్తి కారణం రాష్ట్ర ప్రభుత్వం అని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CIT అనుబంధం. గత రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచకుండా కేవలం పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ అలవెన్స్ పేరుతోనూ ఆ తర్వాత జీతాలు పెంపుదల చేయడంతో ఇద్దరిని విభజించు పాలించనే పద్ధతుల్లో ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచకుండా అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం. ఇంజనీరింగ్ కార్మికులు జీతాల పెంపులో అన్యాయం జరిగింది, వారికి న్యాయం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీలు ముగ్గురు మారిన ప్రిన్సిపల్ సెక్రటరీలకి, DMA గారికి పలు సందర్భాల్లో కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచి న్యాయం చేయాలని చెప్పి కోరినా ఇప్పటికీ ప్రభుత్వం జీతాల పెంపుదలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళాలని జూన్ 20వ తేదీన తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు చూస్తాము, స్పందించకపోతే 4వ తారీఖు విజయవాడలో మున్సిపల్ కార్మికుల సభ జరుగుతుంది. ఆ సభలో మేము ఎప్పటి నుంచి వెళ్తాము సమ్మెలోకి అని చెప్పేసి ప్రకటన చేస్తాము. ఆ ప్రకటన తర్వాత మొత్తం మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులతో పాటు వారికి మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళనలో పాల్గొంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.